ఈరోజు ఏ యుద్ధమైనా మన ఆత్మీయ జీవితంలో యుద్ధాలు కదండి. ఆర్థికపరమైన యుద్ధం, అనారోగ్యపరమైన యుద్ధం, సమాజంలో యుద్ధం, ఉద్యోగాల్లో యుద్ధాలు, సేవలో యుద్ధాలు, వ్యతిరేకతలు, పరిచర్యకి వెళ్తుంటే వ్యతిరేకతలు, నిందలు, ఎక్కడైనా దేవుని సువార్త చేస్తూ ఉంటుంటే మనల్ని ఏమో ఇబ్బంది పెడుతున్నారు, అవమానిస్తున్నారు, కించపరిచి మాట్లాడుతున్నారు, దూషించి మాట్లాడుతున్నారు. సంఘం నిర్మించాలంటే యుద్ధం. ఎక్కడైనా బైబిల్ పట్టుకుని నిలబడి వాక్యం చెప్తుంటే వ్యతిరేకతలో. విచారించవలసిన విషయం ఏంటంటే సేవకుల మధ్యన యుద్ధాలు, సంఘాల మధ్యన యుద్ధాలు, సంఘాల్లోనే యుద్ధాలు. ఇలాంటి యుద్ధ వాతావరణాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో మనము దేవుని మీద ఆధారపడగలగాలి. అదే బెరాక అనుభవం. ప్రభునందు ప్రియులారా, నువ్వు దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతున్నావా? బెరాక విశ్వాసమునకు వచ్చినటువంటి ప్రతిఫలం. నీ విశ్వాసము దేవుని స్తుతించే స్థితిలోకి, దేవుని ఆరాధించే స్థితిలోకి, ఆయనను గణపరిచే స్థాయిలోకి నీ విశ్వాసమును నువ్వు అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి. అంతే తప్ప అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు స్తోత్రం అని చెప్పడం పెద్ద గొప్ప విషయం కాదు. చాలామంది అనుకూలంగా ఉంటున్నప్పుడే, అనుకూలంగా అన్నీ కలిసి వస్తున్నప్పుడే మనకి ఏ కొంతమంది వ్యతిరేకత తీసుకోలేరు తెలుసా అండి. కొంతమంది రిసీవ్ చేసుకోలేరు కొన్ని పరిస్థితుల్ని. అందుకనే భక్తుడైనటువంటి యోబు గారు అంటారు, శ్రమ అనుభవించుట నాకు మేలాయిన అంటాడు. నింద గొప్ప భాగ్యం అన్నాడు చోట. నింద నాకు గొప్ప భాగ్యం, అవమానం నాకు గొప్ప భాగ్యం, వెలివేయబడిన ఒక గొప్ప భాగ్యం, నిషేధించబడిన ఒక గొప్ప భాగ్యం, వ్యతిరేకించడం గొప్ప భాగ్యం. నేను ఎవరైనా సరే వ్యతిరేకించి మాట్లాడుతుంటే నాకు తెలియక నా సేవా ప్రారంభ దినాల్లో నేను చాలా కృంగిపోతూ ఉండేవాడిని. గొడవలు పెట్టేసుకునేవాడు వాళ్ళతో. ఒక విధంగా చెప్పాలంటే డిస్కషన్సే. నన్ను ఎందుకంటున్నావు, ఏంటి, నేనేం చేశాను, నేను సేవ చేస్తాను అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోయాడు నన్ను ఎవరైనా నో అంటే. ఈ కొంతకాలం వీటితోనే పోరాటం చేసే, నేను వాస్తవం మాట్లాడుతున్నాను. కొంతకాలం వీటితో పోరాటం చేశాను. నేను సేవకుండే కదా, ఎందుకు ఈ మాట అంటున్నారు నన్ను, నేను వాక్యం ప్రకటిస్తున్నాను, నాకు ఎందుకు ఈ బాధ అంటే నేను అనుకున్న సేవలో ఉంటే అందరూ మనల్ని ప్రేమించేస్తారు, సేవలో ఉంటే మనకు అన్ని అనుకూలంగానే ఉంటాయి, సేవలో ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు కూడా ఏమనరు, నన్ను అందరూ గౌరవిస్తారు, నన్ను ఘనపరుస్తారనే భావనలో, ఒక అబద్ధంలో నేను ప్రారంభించాను నా సేవని. అంత గౌరవిస్తున్నారు, చక్కగా అందరూ మాట్లాడుతున్నారు, నాకు అందరూ భయపడుతున్నారు అనుకున్నా. కానీ రాను 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 నా ఆత్మీయ జీవితంలో సత్యాన్ని నేను తెలుసుకున్నప్పుడు, వాక్యాన్ని గాయకున్నప్పుడు, వాక్య ప్రకారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నేను తీసుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నింద వస్తుంది, వ్యాధులు ఉంటాయి, నిందలుంటాయి, దరిద్రం ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది, పరిహాసకులు ఉంటారు, మనమే జోక్స్ వేస్తారు, మన వెనకాల కించపరిచి మాట్లాడతారు. వీటన్నిటినీ తట్టుకునే శక్తిని మనం కలిగి ఉండాలి. అందుకనే ఇది మనకు చెందింది కాదు. ప్రతి పరిస్థితికి అలజడి చెందిపోవడం కాదు. ప్రతి పరిస్థితికి అలజడైపోతూ ఉంటారు. అమ్మో వ్యతిరేకత వచ్చేసింది, అమ్మో వ్యాధి వచ్చేసింది, అమ్మో బాలం వచ్చేసింది. ఇంత ప్రార్థన చేసుకుంటాం మనం, ఇంత విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం, ఇంతగా చర్చికి వెళుతున్నాం, ఇన్ని కానుకలు మనం వేస్తున్నాం, ఇంత అద్భుతంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఉన్నాం, వ్యతిరేకత ఏంటి అనే ప్రశ్న చాలామందికి ఉంది. ప్రియులారా, ఇంత దరిద్రం ఎందుకు, మీరు ఇంత పరిచర్య చేస్తున్నారు, మీరు ఒక విధానంలో కూడా ఎందుకు వర్ధిల్లలేకపోయారని ప్రశ్న ఇప్పటికీ నన్ను చాలామంది వేస్తారు. నేను నవ్వుకుంటా. ఎందుకంటే దేవుడు నన్ను పిలిచింది ఈ లోకంలో భోగభాగ్యాలు అనిపించడానికి కాదుగా. అవి వస్తాయి, వచ్చినప్పుడు చూద్దాం. కానీ నా పని ఏంటి, నా విశ్వాసాన్ని నేను కొనసాగించటమే, నా విశ్వాసాన్ని నేను స్థిరపరచుకోవటమే. చెప్తున్నాను కదా, నా సేవ ఆరంభంలో నేను యాక్సెప్ట్ చేసేవాడిని కదా ఏదీని. ఎవరైనా ఏదన్నా వెంటనే వారితో డిస్కషన్ పెట్టుకోవడం, వారితోటి విభేదాలు పెట్టుకోవడం, ఉండి పోతాయి పో అన్నట్టుగా నా ఆత్మీయ జీవితంలో ఉండేది కొంతకాలం ప్రారంభ దినాల్లో. కానీ ఎప్పుడైతే నేను దేవుని కృపను రుచి చూశానో, నేను ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అభిషేకమును పరిపూర్ణంగా అనుభవించడం నేర్చుకున్నానో, నేను ఎప్పుడైతే దేవుని శక్తి చేత నింపబడ్డానికి నేను ఎప్పుడైతే నా జీవితాన్ని ఆవిష్కరించుకున్నానో, నేను ఎప్పుడు కూడా ఏ వ్యక్తులతో కానీ పరిస్థితులతో కానీ యుద్ధం చేయడం అనేసా. యుద్ధం నేను చేస్తే ఓడిపోతా. బాగా వినాలి. నా అంతటా నేను యుద్ధం చేస్తే నేను ఓడిపోతా. అంతటా నేను యుద్ధం చేస్తే నేను బలహీనుడిని అయిపోతా. నేను బలవంతుడిని అవ్వాలంటే నా దేవుని బలంతో నేను నింపబడాలి. యుద్ధం నేను చేయనైనా నా తరపున చేసేవాడు. ఎందుకని ఈ మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తారు. ముందు మీరు భయపడకండి. బెరాక అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి ఆత్మీయులు, ఆశీర్వాదాన్ని కలిగినటువంటి ఆత్మీయులు, దేవుణ్ణి స్తుతించే అనుభవాలు ఉన్నటువంటి వారు భయపడరు.
నిందకు భయపడరు. ప్రతి పరిస్థితికి భయమే. ప్రతిదీ సందేహించి చూస్తూ ఉంటారు కొంతమంది. ప్రతిదీ కూడా, ప్రతి దాన్ని కూడా ఎలా చూస్తారంటే ఇంక ఇంతే మా జీవితం, మేము ఇలాగే ఉంటామని చెప్పి మేకు గోడ కొట్టినట్టుగా అక్కడే కొట్టుకుని వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో ముందుకు కొనసాగలేనటువంటి పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు.